కర్మచక్రం రచన న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ భీమినేని వంశీకిరణ్ గారు. 9వ భాగము పఠనం చేస్తున్నది పద్మజ. రామ్తా గారు గొప్ప ఆత్మజ్ఞాని. వారు చెప్పింది సరిగ్గా అర్థం కాని వారు అలా మాట్లాడతారు. రామ్తా గారు చెప్పింది ఆత్మస్థితిలో ఉంటే కర్మలు లేవని. కొంతమంది దానిని వక్రీకరించుకొని తమకు నచ్చినట్లు మార్చుకొని మాంసాహారం తినవచ్చునని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు తెలివైన మూర్ఖులు, ధ్యానభ్రష్టులు. వీరికి రామ్తాకు ఏ సంబంధమూ లేదు. అందుకే భీష్మ పితామహుడు అంటాడు, మొట్టమొదటిగా మీరందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ భూలోకంలో చాలా తెలివిగలవారున్నారు. చాలామందికి తెలివి ఉన్నప్పటికీ ఆత్మజ్ఞానం ఉన్నది కొద్దిమందికే అని. ఆత్మజ్ఞానం తక్కువ, తెలివి ఎక్కువ ఉండడం వల్ల కర్మ సిద్ధాంతాల్ని ఓడించడానికి కొత్త కోణాల నుండి వాదనలు చేస్తున్నారు. కానీ వారు తెలుసుకోవలసిందేమిటంటే, సత్యాన్ని ఎప్పుడూ కూడా తెలివితో ఆక్రమించలేరు. మీరు సత్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ధ్యానం చేయాలి. మీ ఆత్మ ప్రబోధాన్ని వినాలి. ఎందుకంటే మీ ఆత్మ మీకు స్వచ్ఛమైన జ్ఞానం అవసరమని అనుకుంటుంది కనుక. సేవలు చేస్తే కర్మలు తగ్గుతాయా? భారతి: మాస్టర్, సేవ చేస్తే పాపకర్మలు తగ్గుతాయంటారు, నిజమేనా? వంశీ మాస్టర్: నిజమే. మీ కర్మ రుణాన్ని తగ్గించుకోవడానికి ఫలవంతమైన మార్గం సేవా మార్గం. ఎవరైతే పాపకర్మలు తీవ్రంగా అనుభవిస్తున్నారో వారు ఎవరికైతే సహాయం కావాలో వారిని ఎన్నుకొని వారికి తగు సహాయం చేయండి. మీ శక్తిని, ధనాన్ని, జ్ఞానాన్ని వారికి ఉపయోగించండి. దీని వలన మీరు మీ కర్మలను తగ్గించుకున్న వారే కాక ఇతరులకు ప్రేమానురాగాల విలువ తెలుసుకునేందుకు సహాయపడిన వారవుతారు. అయితే ఇది మీరు ఏమీ ఆశించకుండా స్వార్థరహితంగా ఇతర ప్రాణికోటికి సేవ చేయాలి. అప్పుడే మీ కర్మ రుణాన్ని రెట్టింపు వేగంతో తగ్గించుకుంటారు. కర్మచక్రాన్ని నడిపించే ముఖ్య సూత్రాలు ఇవే. యాక్సిడెంట్స్ కర్మల్లో భాగమా? ఉష: మాస్టర్, యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి కదా, అది కూడా కర్మచక్రంలో భాగమేనా? వంశీ మాస్టర్: ఒక్క ఆత్మహత్య చేసుకోవడం తప్ప ప్రతిదీ మీ ముందస్తు ప్రణాళికలో భాగమే. కర్మ రుణాన్ని తగ్గించుకునేందుకు కొన్ని ఆత్మలు యాక్సిడెంట్స్ని ఎంచుకుంటాయి, మరికొన్ని దీర్ఘకాలిక రోగాలను ఎంచుకుంటాయి. ఏది కావాలో పూర్తి ఎంపిక స్వేచ్ఛ మీకు ఇవ్వబడుతుంది. అయితే ఆత్మహత్య మాత్రం మానవుడి బుర్రలో అప్పటికప్పుడు పుట్టిన ఆలోచన, తొందరపాటు నిర్ణయం. అందుకే అన్ని శాస్త్రాలు ఆత్మహత్యను మహాపాపంగా వర్ణిస్తాయి. ఆత్మహత్య పాపమా? శివరంజని: మాస్టర్, మనిషికి తన ప్రాణాన్ని తీసుకునే స్వేచ్ఛ కూడా లేదా? తనని తాను చంపుకుంటే అది ఏ విధంగా పాపమవుతుంది? వంశీ మాస్టర్: ఖచ్చితంగా మనిషి తనని తాను హింసించుకోవడం లేదా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం పూర్తిగా మహాపాపం. ఎందుకంటే ఇక్కడ హత్య చేస్తుంది మిమ్మల్ని మీరు కాదు, మీ ఆత్మ యొక్క ప్రణాళికను, భూలోకపు అనుభవాల పాఠాలను, విధాతపై మీ పెట్టుకున్న ఆశల్ని, ఇలా అన్నింటినీ మీరు సమూలంగా తుడిచిపారేస్తారు. కాబట్టి ఒక ఆత్మ ఒక శరీరాన్ని సంపాదించుకోవటానికి కారణలోకాల్లో ఎన్నో సంవత్సరాలు ఎదురుచూడాలి. దేహం కోసం తన ముందు దాదాపు కొన్ని లక్షల ఆత్మలు వేచి ఉంటాయి. వాటి ఎంపిక, దేహధారణ పూర్తి అయిన తరువాత మీ వంతు వస్తుంది. తరువాత తల్లి గర్భంలో ప్రవేశించాక బిడ్డగా మారి భూమి మీదకు చేరుకునే వరకు ఎన్నో ప్రయాసలు. దానికి ఎందరో మాస్టర్ల సమిష్టి కృషే మీ జీవితం. ఎన్నో కర్మబంధాలు అనుభవించడానికి, పూరించడానికి, ఎన్నో కర్మరుణాలు తీర్చుకోవడానికి భువి నుంచి దివికి దిగి వస్తాం. అంత కష్టపడి తెచ్చుకున్న దేహాన్ని, జీవితాన్ని ప్రాపంచికపు కోరికలలో ఏదో దొరకలేదని భంగపడి ఆత్మహత్య చేసుకోవడం ఎంత దారుణం! ఆత్మహత్య చేసుకున్న వారికి మళ్ళీ దేహం దొరకడం దుర్లభం. ఎందుకంటే ఒకసారి దేహాన్నిస్తే పాడు చేసుకున్న వాళ్ళకి మళ్ళీ అవకాశం ఎవరిస్తారు? వీణ: మాస్టర్, ఆత్మహత్య మహాపాపమే. కానీ ఆ సమయంలో ఎవరికీ ఇంత ఆలోచన ఉండదు కదా, అప్పుడు ఆ ఉద్వేగాన్ని ఎలా తప్పించుకోవాలి? వంశీ మాస్టర్: అందుకే మీరు ముందుగానే జ్ఞానాన్ని సంపాదించుకోండి.
ఎక్కువగా ధ్యానం చేయండి. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏమీ ప్రయోజనం ఉండదు. ఇక ఆ సమయంలో అంటే ఆత్మహత్య చేసుకోవాలని మీ మనసు గాయపడిన తీవ్రమైన పరిస్థితులలో మీరు మీ చావును ఒక్క రోజుకు వాయిదా వేసుకోండి. రెండవ రోజుకి మీ చావు ఆలోచన బలహీనమవుతుంది. మీలో ఎరుక ప్రారంభమవుతుంది. మీ జీవితం కోసం ఆలోచించడం మొదలుపెడతారు. ఎప్పుడైనా సరే తేల్చుకోలేని మీ సమస్యలను కాలానికి వదిలేయండి. ఎందుకంటే కాలాన్ని మించిన స్నేహితుడు లేడు. కర్మశూన్యత ఎలా చేసుకోవాలి? రేవతి: మాస్టర్, కొత్త కర్మలు కూడబెట్టుకోకుండా సంచిత కర్మలు ఏ విధంగా తగ్గించుకోవాలి? కర్మను శూన్యం చేసుకొని జన్మరాహిత్యం పొందాలంటే ఎన్ని జన్మలు పడుతుంది? వంశీ మాస్టర్: ఇన్ని జన్మలు అని ఖచ్చితంగా చెప్పలేము. అది వారి వారి ఆత్మస్థితిని బట్టి ఉంటుంది. పిల్లవాడు చదివిన దానిని బట్టి మార్కులు ఉంటాయి. ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పటికే కొన్ని వందల వేల జన్మలు ఎత్తి ఉన్నారు. అయినప్పటికీ చాలామంది జన్మరాహిత్యాన్ని చూడలేదు. ఎందుకంటే జన్మ తీసుకునే ముందు ప్రతి ఆత్మ అన్ని కర్మరుణాలను ఒకేసారి తీసుకుని రాదు. దాని యొక్క అవగాహన శక్తిని అనుసరించి కొన్ని కర్మరుణాలను మాత్రమే భూలోకానికి తీసుకొని వస్తుంది. ఏ ఆత్మ కూడా సంపూర్ణంగా ఒకే జీవితంలో తమ కర్మలను ఎదుర్కోవటానికి సిద్ధపడదు. ఒకవేళ సిద్ధపడినా మాస్టర్స్ అవకాశం ఇవ్వరు. ఎందుకంటే మీ బిడ్డను మీరు ఒకేసారి 100 కేజీల బరువును మోయనిస్తారా? మాస్టర్స్ కూడా అంతే. ఇక కొత్త కర్మలు అంటే ఆగామి కర్మల చిట్టా పెరగకుండా ఉండాలంటే మీరు ఆత్మవిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మరణం తర్వాత ఏమవుతాను? నేనసలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాను? భూలోకంలో నేను ఎందుకు జన్మించాను? ఇక్కడి నుండి పరమాత్మతో ఎలా అనుసంధానం పొందాలి? ఇలా ఎంతో జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. మరంత నేర్చుకోవాలి. ఇది ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ద్వారా సాధ్యమవుతుంది. కనుక మన ముందు ఆత్మజ్ఞానమన్న సిలబస్ చాలా ఉంది. అది ఎలా నేర్చుకోవాలి అన్నది ఆలోచించండి. జన్మరాహిత్యం గురించి పక్కన పెట్టండి. రావలసిన సమయంలో అదే వస్తుంది. దేవి: మాస్టర్, నేర్చుకోవడానికే భూలోకంలో జన్మ తీసుకోవాలి అన్నారు. సూక్ష్మలోకాల్లో వాటంతట అవే తెలుస్తాయి కదా. అసలు భూలోకంలో జన్మ తీసుకొని కర్మచిట్టా ఎందుకు పెంచుకోవాలి? అవి తీర్చడానికి ఎందుకు శ్రమ పడాలి? వంశీ మాస్టర్ చక్కటి ప్రశ్న వేశారు. మనం భూలోకంలో ఉన్నప్పటి నుండే జ్ఞానాన్వేషణ ప్రారంభించాలి. సూక్ష్మలోకంలోకి వెళ్ళాక అంటే మరణానంతరం దానిని అనుభవంలోనికి తెచ్చుకుంటాం. ఎందుకంటే మరణానికి ముందు ఏ అనుభవ జ్ఞానం మనలో ఉంటుందో అదే మనం అనుభవిస్తాం తప్ప మరణానంతరం ఏదీ నేర్చుకోలేము. కారణం ఇంద్రియాలు ఉండవు కనుక. భూలోకంలో దివ్యజ్ఞానం కోసం శ్రమపడకుండా ప్రాపంచికపు కోరికల కోసం జీవిస్తే సూక్ష్మలోకాల్లో కూడా మనం సుఖాలకు, కోరికలకు ప్రాధాన్యత ఇస్తామే కానీ ఆత్మాభివృద్ధికి ఏమాత్రం ప్రాముఖ్యతను ఇవ్వం. ఎందుకంటే ఏది చదివామో అదే పరీక్షల్లో వ్రాయగలుగుతాం కనుక. అందుచేత భూలోకంలో ఉండగానే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. చనిపోయిన తర్వాత సూక్ష్మలోకానికి వెళ్ళగానే దానిని అభివృద్ధి చేసుకోవాలి. ఇది సులువైన పద్ధతి. ఖచ్చితంగా చెప్పాలంటే జ్ఞానాన్ని అభ్యసించటానికి, అభివృద్ధి చేసుకోవడానికి తక్కువగా అభివృద్ధి చెందిన సూక్ష్మలోకాల కంటే భూలోకంలోనే అవకాశాలు ఎక్కువ. ఓకే మాస్టర్స్, మిగిలిన జ్ఞానాన్ని తదుపరి భాగాల్లో కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.